హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చేస్తున్నారు జేమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ కుబోటా ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఈ టాపిక్ చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై అయితే ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ని అమ్మాలనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ కుబోటా ట్రాక్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2020. సో ఈ వెహికల్ పేపర్ పరంగా అయితే అన్ని పేపర్స్ అయితే క్లియర్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఈ వెహికల్కి ఎలాంటి రిపేర్స్ అయితే లేదు అని చెప్తున్నారు. చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా కానీ చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వెహికల్కి ఎలాంటి డ్యామేజెస్ అయితే లేదు అని చెప్తున్నారు. సో ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉంది. సో ప్రతి ఒక్క రిపేర్ అయితే చేయించాము అని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. సో పేపర్ పరంగా చూసినట్లయితే అన్ని పేపర్స్ అయితే క్లియర్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మనకు ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఫైనాన్స్ కానీ అన్నీ అయితే క్లియర్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఒకవేళ క్లియర్ లేకుండా కానీ క్లియర్ చేసి ఇస్తామని ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను, వెళ్ళి మాట్లాడండి. సో ఈ వెహికల్ వచ్చేసి తమిళనాడులో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఓనర్ కాల్ చేసి అయితే మాట్లాడుకోండి. సో టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి తీసివేస్తారు. అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.